Next problem, if the straight line 2x plus 3y is equal to 1 intersects the circle x square plus y square is equal to 4 at the points A and B. ఈ స్ట్రైట్ లైన్ ఈ సర్కిల్ని AB అనే రెండు పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ AB యాజ్ డయామీటర్. ఏబీని డయామీటర్గా కలిగినటువంటి సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో రఫ్ డయాగ్రామ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇచ్చినటువంటి సర్కిల్ ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఒక స్ట్రైట్ లైన్ని ఈ విధంగా కట్ చేస్తుంది ఏ అనే పాయింట్ దగ్గర, అలానే బి అనే పాయింట్ దగ్గర. సో ఈ రెండు పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి వేరొక సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ప్లస్ ఈ ఏబి అనేది మన రిక్వైర్డ్ సర్కిల్కి డయామీటర్గా ఉంది. దట్ మీన్స్ ద సెంటర్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ లైస్ ఆన్ ద స్ట్రైట్ లైన్ ఏబి. ఓకే, సో అది వాళ్ళు ఇచ్చినటువంటిది. మన రిక్వైర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఏబి మీద ఉంటుంది. సో దీన్ని డయామీటర్గా చెప్తున్నారంటే సెంటర్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ లైస్ ఆన్ దిస్ డయామీటర్. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మన రిక్వైర్డ్ సర్కిల్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, దిస్ సెంటర్ లైస్ ఆన్ ద డయామీటర్ ఏబి. ఓకే, సో ముందుగా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా రాసుకోవాలి. గివెన్ సర్కిల్ ఎస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4 వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. సో మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి మనం రాసుకోవాలి. ఇట్లానే గివెన్ స్ట్రైట్ లైన్ 2x ప్లస్ 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి సంబంధించిన ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ద లైన్. సర్కిల్ అంటే ఎస్, లైన్ అంటే ఎల్. ఓకే, ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ గుండా పాస్ అయ్యేటటువంటి రిక్వైర్డ్ సర్కిల్ని మనం ఈ విధంగా ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దానికి సంబంధించిన ఫార్ములా అది. సో మరి ఎస్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4 ప్లస్ ల్యాండా ఇంటూ ఎల్ మీన్స్ 2x ప్లస్ 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం సింప్లిఫై చేసి ఒక సర్కిల్ ఈక్వేషన్గా మనం నోట్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 2 lambda x ప్లస్ 3 lambda y మైనస్ lambda is equal to 0. ఓకే, సో లాంబ్డా తోటి ఈ లోపల మనం మల్టిప్లై చేసుకోవాలి. నౌ ఇట్ బికమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ మనం ఎక్స్ టర్మ్ నోట్ చేసుకుందాం. 2 lambda x ప్లస్ 3 lambda y. నెక్స్ట్ కాన్స్టెంట్ -4 మైనస్ ల్యాండా. ఇట్లా ప్లస్ తీసుకొని -4 మైనస్ ల్యాండా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్ యొక్క సెంటర్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సెంటర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇది జనరల్ ఫామ్లో ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఆ ఫామ్తో మనం కంపేర్ చేసుకొని మనం సెంటర్ నోట్ చేసుకుందాం. సో 2g అంటే ఎక్స్ కోఎఫిషియంట్. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చేసి 2 lambda, అట్లానే 2f ఇట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ y విచ్ ఈస్ 3 lambda హియర్. నెక్స్ట్ కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు -4 మైనస్ ల్యాండా. ఓకే, సో దాని అవసరం లేదు, నేను నోట్ చేశాను అది. సో ఇక్కడ 2 క్యాన్సిల్, g ఈజ్ ఈక్వల్ టు ల్యాండా. ఇక్కడ f ఈజ్ ఈక్వల్ టు 3 lambda/2. దేర్ఫోర్ సెంటర్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు -g మైనస్ f. సో -g అంటే మైనస్ ల్యాండా మైనస్ 3 lambda/2. ఓకే, సో సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్ దానికి సంబంధించిన ఫార్ములా అది. ఓకే, సిన్స్ ఏబి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్,
AB is the diameter of the required circle okay. So center lies on AB. సో వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మన రిక్వైర్డ్ సర్కిల్కి ఏబి అనేది డయామీటర్గా ఉంది అని చెప్పారు. సో దట్ మీన్స్ సెంటర్ లైస్ ఆన్ ది స్ట్రైట్ లైన్ ఏబి. ఓకే, సో ఏబి స్ట్రైట్ లైన్ మనం చూసినట్లయితే 2x + 3y - 1 = 0. సో ఆ స్ట్రైట్ లైన్ ఎలా ఉంది? ఏబి 2x + 3y - 1 = 0. Now we have to substitute the center in this line and then we get the value of lambda. Okay, so 2 into x ante minus lambda plus 3 into y means minus 3 lambda by 2 minus 1 = 0. Okay, so minus 2 lambda plus into minus minus 3 3 9 lambda by 2 minus 1 = 0. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో 2 అనేది మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే టేక్ 2 యాజ్ ఎల్సిఎం. 2 2 4 lambda minus 4 lambda. సో డినామినేటర్ ఎల్సిఎం రెండు సేమ్ కాబట్టి ఇది యాస్టీస్గా వస్తుంది. minus 9 lambda. ఇక్కడ 2 into 1 2 = 0. సో 2 0 0 వచ్చేస్తుంది. అది minus 13 lambda minus 2 = 0. Okay, minus 13 lambda = 2. So therefore lambda = ఈ 13 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, రైట్ సైడ్ వస్తే డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. మైనస్ కూడా మనం రైట్ సైడ్ తీసుకుంటాం. సో ఫైనల్లీ lambda = -2/13. Okay, so this is the value of lambda. Now we have to substitute this lambda in the required circle S plus lambda L = 0. Then we get the required circle. Let us see that. Okay, therefore our required circle is S plus lambda L = 0. ఆల్రెడీ మనం నోట్ చేస్తాం. దీంట్లో ఈ lambda వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. -2/13. ఓకే, x² plus y² -4 plus lambda అంటే -2/13. అందువల్ల ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. -2/13 into 2x plus 3y minus 1 = 0. ఓకే, సో 13 లెఫ్ట్ సైడ్, 2 అనేది రైట్ సైడ్. సో 13 into x² plus 13 into y². దట్ మీన్స్ 13 into x² plus y². అట్లానే 13 4 52 minus 2 2 4x minus into plus minus 2 3 6y minus into minus plus 2 1 2. So finally the required circle is 13 into x² plus y² minus 4x minus 6y minus 52 plus 2 minus 50 = 0. So this is the required circle.